హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఇష్టంగా తినే చాట్ రెసిపీ చూపిస్తాను. ఫస్ట్ శనగలను సోక్ చేసుకోవాలి. నేను శనగలతో పాటు కొద్దిగా పెసరపప్పు, శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఓన్లీ శనగలతో కూడా చేసుకోవచ్చు. సోక్ చేసుకున్న దాన్ని కుక్కర్లో తీసుకుని ఒక బంగాళదుంప చాప్ చేసుకుని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక టమాటా యాడ్ చేసుకుంటున్నాను. దాంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేయాలి. కొద్దిగా మూత పెట్టి 4-5 విజిల్స్ తెప్పించుకోవాలి. 2 ఆనియన్స్, 2 మిర్చీస్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలా క్యారెట్ కూడా తురుముకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఉడికిపోయింది. దీన్ని బాగా పప్పు గుత్తితో ఎనుపుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, చిన్నగా తురుముకున్న పచ్చిమిర్చి, చిన్నగా తురుముకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యారెట్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ అన్నీ వేసిన పేస్ట్ వేసాను. తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్న శనగల మిశ్రమాన్ని వేయాలి. ఇందులో వేసుకున్న కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ నేను ముందే 2 టైమ్స్ వేసాను కాబట్టి నేను సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాట్ రెడీ. దాన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. దాని మీద చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్, క్యారెట్, కొత్తిమీర వేసి దానిపైన కార్న్ఫ్లెక్స్ కానీ చిప్స్ కానీ అన్న గార్నిష్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.